హలో డియర్ ఆస్పిరెంట్స్, డైస్ యొక్క ప్రాబ్లం చూద్దామండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ క్రింద ఇవ్వబడిన పాచిక ఏదైతే డైస్ ఉందో యొక్క 4 స్థితుల ఆధారంగా పసుపు రంగుకు ఎదురుగా ఉన్నటువంటి రంగు ఏది అని ప్రశ్న అండి. ఓకే ఫ్రెండ్స్, ఎల్లోకి బిసైడ్లో ఉన్నటువంటి రంగులు ఏంటో చూద్దామండి. ఇక్కడ ఏదైతే ఎల్లో ఉందో దానికి పక్కనే ఉన్నటువంటి రంగులు ఏంటంటే ఒకటి ఆరెంజ్, ఒకటి అలాగే రెండోది ఏంటంటే బ్లూ అండి. రైట్ అండి. సో అంటే ఎదరగా అయితే కనుక ఈ రెండు రావు. ఓకేనండి. సరే, ఇంకా చూద్దామండి. ఇంకా ఎల్లో ఇక్కడ ఉందండి. ఎల్లోకి పక్కన ఏమున్నాయంటే కనుక రెడ్ ఒకటి ఉందండి. రెడ్ రాదండి, అదేవిధంగా బ్లూ కూడా రాదండి. ఓకేనండి. అదే ఎల్లో చూడండి ఫ్రెండ్స్, బిసైడ్లో ఏముందంటే రెడ్ అండ్ రోజ్ రెండు ఉన్నాయండి. ఆల్రెడీ మనం రెడ్ అనేది ఇక్కడ క్యాన్సిల్ చేయడం జరిగిందండి. రోజ్ కూడా రాదండి. యాక్చువల్గా ఏ డైస్ హ్యాజ్ 6 స్క్వేర్ ఫిగర్స్ అండి. డైస్లో మనకి ఎన్ని స్క్వేర్ ఫిగర్స్ ఉంటాయంటే 6 ఫిగర్స్ ఉంటాయండి. 6లో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే కనుక మనకి 1 2 3 4 5. సో చూసుకుంటే కనుక ఆల్రెడీ బ్లూ రాసాం కాబట్టి ఇక్కడ 4 అండి. రైట్. సో ఈ 4 రాదు, అందులో ఉన్నది ఒకటి ఆల్రెడీ ఎల్లో ఉందండి. ఇంకా మిగిలిపోయిన రంగు ఏదైతే ఉందంటే అది వైలెట్ ఒక్కటేనండి. మిగిలిపోయిన రంగు ఏంటండి? వైలెట్ ఒక్కటేనండి. సో ఎల్లోకి ఆపోజిట్గా ఉన్న రంగు ఏమొస్తుందంటే కనుక వైలెట్ వస్తుందండి. ఆప్షన్ 1. ఓకేనండి.